పార్వతీదేవి తన భర్త శివుని రాక కోసం తలస్నానం చేయాలని నిర్ణయిస్తారు. ఆ సమయంలో తన చేతులతో నలుగుపిండితో ఒక బాలుడ్ని తయారుచేసి అతనికి ప్రాణం పోసి గుమ్మం దగ్గర కాపలా ఉంచుతారు. శివుడు ఇంటికి వచ్చేటప్పుడు ఆ బాలుడి వారికి అడ్డు చెప్పడంతో కోపంతో త్రిశూలముపయోగించి శివుడు ఆ బాలుడి కంఠం నరికేస్తాడు. పార్వతీదేవి ఎంతో బాధపడతారు. అప్పటి వరకు గజాసురుడు అనే రాక్షసుడు భారమై ఉంటున్న శివుడి శిరస్సును తాను కోల్పోయిన బాలుడికి శిరస్సును అతికించి జీవించసాగించేవారు. ఆ బాలుడు ఇప్పుడు గజాననుడు లేదా వినాయకుడిగా పిలవబడతారు. అతని వాహనం ఎలుక. వినాయకుడికి విఘ్నేశ్వరుడికి గణాధిపత్యం రావడం కోసం శివుడు పార్వతీ ఒక పోటీ పెట్టి ముల్లోకాల పవిత్ర నదుల స్నానంలో ముందుగా ఎవరు వస్తారో ఆ ఆధిపత్యం ఇస్తామనుకున్నారు. కుమారస్వామి నెమలివాహనంతో వేగంగా వెళ్లినా వినాయకుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణా చేస్తూ ముందుగా వచ్చి గణాధిపత్యం పొందాడు. ఈ కథలో చంద్రుడు వినాయకుడిని నవ్వడంతో పార్వతీదేవి ఆయనను శపిస్తారు. అందుకే వినాయక చవితి రోజున గంటలు ముందు చంద్రుని చూడకూడదని విశ్వాసం వచ్చింది. ఈ కథ వినాయకుడిప